మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే నేను మీషో రీసెల్లింగ్ అయితే చేశాను. అండ్ మీషో రీసెల్లింగ్ చేసి 2.5 years అయితే నేను చేసిన మీషో రీసెల్లింగ్ అయితే నేను దగ్గర ఆల్మోస్ట్ నేను 1,40,000 వరకు నేను మీషో రీసెల్లింగ్ చేసి నా మార్జిన్ 1,40,000 వరకు ఆల్మోస్ట్ నేనైతే ఏం చేశాను అనమాట. సో ఇప్పుడు మీషోలో వచ్చేసి నేను సెల్లర్గా అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీషో సెల్లర్గా చేసి ఇందులో మనం మీషోలో అనేది నిజంగా మనం 30,000 వరకు సంపాదించుకోవచ్చా, ఇది ఎంతవరకు జెన్యూన్ అనేది చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని అయితే నేను క్లియర్ చేస్తాను. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీషో సెల్లర్గా ఏంటిదంటే మీరు నిజంగానే మీరు నెలకైతే 20,000 నుంచి 30,000 కూడా సంపాదించుకోవచ్చు, మీరు 40,000 కూడా సంపాదించుకోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్తోనే నేను మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే నేను మీషో రీసెల్లింగ్ అయితే చేశాను. అండ్ మీషో రీసెల్లింగ్ చేసి 2.5 years అయితే నేను చేసిన మీషో రీసెల్లింగ్ అయితే నేను దగ్గర ఆల్మోస్ట్ నేను 1,40,000 వరకు నేను మీషో రీసెల్లింగ్ చేసి నా మార్జిన్ 1,40,000 వరకు ఆల్మోస్ట్ నేనైతే ఏం చేశాను అనమాట. సో ఇప్పుడు మీషోలో వచ్చేసి నేను సెల్లర్గా అయితే చేస్తున్నాను. సెల్లర్గా నేనైతే కాదండి, నాది ప్రోడక్ట్ అనేది నేను అందులో మీషోలో లిస్టింగ్ చేసేది చాలా ఒకటే కాదండి. నేనైతే శారీస్, డ్రెస్సెస్, కాస్మెటిక్స్ అన్ని ప్రతివి, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, హ్యాండ్మేడ్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి నేను ప్రతివి నేనైతే అన్నీ అయితే లిస్టింగ్ అయితే చేస్తాను. సో లిస్టింగ్ చేసేది కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో మీరు చూసుకొని చేయాలన్నమాట లిస్టింగ్ కూడా. ఇంకొకటి, ఇందులో మీరు మీషోలో మీరు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే మనకి ప్రాఫిట్ మనకి బెస్టా, లేకపోతే మనం జిఎస్టీ నెంబర్తో జాయిన్ అవ్వాలా, నా దగ్గర జిఎస్టీ నెంబర్ లేదు అని ఇలా కామెంట్స్ అయితే వచ్చినాయి నాకు. నేను ఒకటే చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ ఐడితో మీరు జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ ఏంటంటే అక్కడ మీకు జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి మీషో వాళ్ళ కంపెనీ జిఎస్టీ నెంబర్ మీకు ఇస్తారు. సో ఏంటిదంటే ఇప్పుడు తెలంగాణ అనుకున్నది, నేను ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే అంటే వితౌట్ జిఎస్టీతో, సో నాకు తెలంగాణ ఆర్డర్స్ వస్తాయి. ఇంకా ఆంధ్ర ఆర్డర్స్, కర్ణాటక, నార్త్ సైడ్ ఇట్లాంటివి మనకి ఆర్డర్స్ అనేవి రావు. అదే కనుక మనం జిఎస్టీ నెంబర్తో జాయిన్ అయ్యాం అనుకోండి, ఏ స్టేట్ అయినా సరే వస్తాయనేది. తెలంగాణ, ఆంధ్ర, మనకి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ అన్నీ వస్తాయి. నాకైతే అన్ని ప్రతి ఒక్క స్టేట్ది కూడా నాకు ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్తో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అన్ని స్టేట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మీరు ఓన్లీ తెలంగాణ ఆర్డర్ మీద మీరు డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టం, రావు. మీకు రోజుకి ఒక ఆర్డర్ వచ్చిందంటే అది ఎంతో లక్ మీరు అనుకోవచ్చు. సో అందుకే నేను చెప్తున్నాను. నేనైతే ఒకటి ఎన్రోల్మెంట్ ఐడితో కూడా జాయిన్ అయినాను. సో దాంట్లో అయితే నాకు ఆర్డర్స్ అంతగా రావు. నాకు నెలకి 2 కంటే ఎక్కువ ఆర్డర్స్ రావు, గుర్తుపెట్టుకోండి. సో అదే కనుక జిఎస్టీతో జాయిన్ అయితే రోజుకి 5-6 ఆర్డర్స్ వస్తాయి. కానీ నాకైతే ఒక్కొక్క రోజు 10 ఆర్డర్స్ కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయి నాకు. ఇంకా ఇందులో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. రిటర్న్స్ నాకు కూడా వస్తున్నాయి. కానీ ఎందుకు మనకి రిటర్న్స్ కూడా మనము మీషో పాలీ బ్యాగ్ అనేది మనం యూజ్ చేయాలి. అందులో బార్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ పాలీ బ్యాగ్స్ యూజ్ చేస్తే మనకు రాంగ్ రిటర్న్స్ అనేవి రావు. ఇంకా రిటర్న్స్ అంటారా, అది కామన్గా వస్తూ ఉంటాయి. లైక్ నేను ఏదో ఒకటి తీసుకుంటా, అది నచ్చకపోతే పెట్టేస్తాను. కొంతమంది శారీస్లో ఎలా ఉంటారంటే దానికి అది ఏం బాగాలేకపోయినా ఈ ఫోన్ బాగుంది అయినా సరే దీనికి స్క్రీన్ ఏదో పగిలినట్టుగా ఏదో ఒకటి డ్యామేజ్ చేసి వేస్తారు. ఇట్లా కూడా ఉన్నారు మనుషులు. సో అవన్నీ మనం ప్రాబ్లమ్స్ అన్నీ దానికి అన్నీ మనం ఓకే అనుకుంటే జాయిన్ అవ్వాలి. నేనైతే మీషో సెల్లర్గా చేస్తాను, అండ్ ఫ్లిప్కార్ట్ సెల్లర్గా చేస్తాను, అమెజాన్ సెల్లర్గా కూడా చేస్తున్నాను నేను. సో ఒకటే కాదు, మీకు ఇంకా కావాలి ఫ్లిప్కార్ట్ సెల్లర్గా ఎలా చేయాలనేది కూడా చెప్తే నాకు కామెంట్ అయితే చేస్తే ఫ్లిప్కార్ట్ సెల్లర్ది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ అమెజాన్ది కూడా కామెంట్ చేస్తే నేను అమెజాన్ సెల్లర్గా ఎలా చేయాలనేది కూడా నేను మీకైతే కంప్లీట్గా అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీకైతే నేను ఫ్లిప్కార్ట్లో కూడా చాలా స్కామ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఆ ఫెస్టివల్కి మీరు ఇందులో మీరు ఆర్డర్స్ ఎక్కువ రావాలంటే అమౌంట్ పే చేయాలి. ఇట్లాంటి స్కామ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీషోలో లిస్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. మీషో లిస్టింగ్ అనేది
ఇప్పుడు ఒక శారీ ఉంది, నేను ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను. ఈ శారీ మనం ఫోటోని ఇలా గ్రాస్ మ్యాట్ పెట్టుకొని మనం నీట్గా అనేది ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో మనం ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత వన్స్ మనం అనేది లిస్టింగ్లోకి వెళ్ళి మనం లిస్టింగ్ అనేది చేయాలి. అండ్ ఈ శారీ ఎలాంటి క్లాత్, జార్జెటా, ప్లెయిన్ వర్క్ ఉందా, ఎంబ్రాయిడింగ్ వర్కా, మనకి స్టోన్ వర్కా, ఇవన్నీ మనం చూసుకొని అన్నీ ఇవ్వాలి. అండ్ వెయిట్ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మీరు వెయిట్ చూడాలి. ఈ శారీ ఎంత వెయిట్ ఉంది, కిలో ఉందా, ఒక 1 kg ఉన్నది అనుకోండి, మీరు ఒక 700 grams వేయండి. లేదా 1 kg ఉంటే మీరు 1 kg పెట్టారనుకోండి, మీకు రిటర్న్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మీషో లిస్టింగ్ చేసేటప్పుడు మీరు ఒక 100 grams 200 grams మీరు తక్కువే పెట్టండి. ఒకవేళ మీరు అది ఎంత ఉందో అంత మీరు కరెక్ట్గా అయితే మీరు పెట్టారనుకోండి, మీకైతే కష్టం అనమాట. మళ్ళీ రిటర్న్స్ వచ్చినప్పుడు మీకు రిటర్న్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా పడతాయి. సో ఈ విధంగా అయితే మీషో సెల్లర్గా అయితే చేసుకోవచ్చండి. ఇంతకు నేను మీషోలో చేస్తున్నానా లేదా అని మీకు డౌట్ రాదు. నేను చేస్తున్నానని శారీస్, డ్రెస్సెస్, కుర్తీస్, లెగ్గిన్స్, అండ్ నేనైతే కాస్మెటిక్స్ అన్నీ అంటే ప్రతివి నేను ఇయర్ రింగ్స్ అన్నీ నేనైతే సేల్ చేస్తున్నాను. నేను ఒకటి కాదండి, నేను సేల్ చేసేది అన్ని ప్రోడక్ట్స్ నేను సేల్ చేస్తున్నాను మీషో సెల్లర్గా అయితే. సో నేనైతే మీకు ఇంకో వీడియోలో నేను చేసేది కూడా అన్నీ షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను క్లియర్గా అయితే నేను మీకు చెప్పాను. ఎన్రోల్మెంట్ ఐడితో అయితే జాయిన్ అయితే మీకు లాస్ అంటే ఏం కాదు, బట్ మీకు ఆర్డర్స్ అనేవి రావు. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తే ఒక 10,000 మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అవన్నీ సగం వరకు మీకు సేల్ అయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అమౌంట్ అంటారా, మీకు ఎక్కడ అమౌంట్ అనేది హోల్డ్ అనేది ఉండదు. వాళ్ళు ఒక డేట్ ఇచ్చారనుకోండి, ఆ డేట్కి ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతాయి. సో ప్రాబ్లం లేదన్నమాట. ఇందులో కూడా మీకు టీడీఎస్ ఇవన్నీ కట్ అవుతాయి. సో అమౌంట్ కూడా మళ్ళీ మీకు రిటర్న్స్ వస్తుంది అనమాట. జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి అది కూడా రిటర్న్ వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఉన్నాయండి. మీ జిఎస్టీ నెంబర్తో జాయిన్ అయితే చాలా వరకు బెస్ట్ అనమాట. నేనైతే ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను మీషో సెల్లర్గా. సో మీరు కూడా అయితే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్న వాళ్ళు, ఇంకా జాబ్ లేని వాళ్ళు, మీరు ఎవరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు 5,000 అడిగారంటే 5,000 ఇచ్చేస్తున్నారు, 10,000 అడిగారంటే 10,000 ఇచ్చేసి జాయిన్ అవుతున్నారు. అలా కాకుండా మీరు సొంతగా మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి మీరైతే ఇలా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసి మీరు ప్రోడక్ట్ అనేది పెట్టి మీరు ఆన్లైన్లో సేల్ చేయండి. మంచి అవకాశం ఇదైతే, ప్రతి ఒక్క మహిళకు కూడా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఇంకా రిటర్న్స్ అంటారా కామన్ ఇంకా వస్తూ ఉంటాయి, అవన్నీ అన్నిటికీ మనం అయితే రెడీగా ఉంటే సో ఇవన్నీ అయితే చేయొచ్చు అండి. మీరు జాయిన్ అవ్వచ్చు మీషోలో అయితే. సో మీషో అందరికీ చాలా విధాలుగా అయితే మనీ సంపాదించుకోవచ్చు మీషోలో అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుని. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏం కావాలో నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ నా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.